దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా మాగుంట కుటుంబం నిరంతరం పనిచేస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర పాఠశాల గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 1వ తేదీన జరగనున్న కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి వేడుక ఏర్పాట్లను మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డితో కలిసి ఎంపీ మాగుంట పరిశీలించారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి సేవలు అందించేందుకు మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ ప్రవేశం చేయడం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు త్రాగునీరుతో పాటు విద్య, వైద్యాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలకు సేవ చేసేందుకే మాగుంట కుటుంబం రాజకీయాల్లోకి రావడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు మాగుంట కుటుంబం పనిచేస్తుందని తెలియజేశారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా సుబ్బరామిరెడ్డి వర్ధంతి రోజున వర్షం వస్తుందని అన్నారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి వేడుకతో పాటుగా అన్న సంస్మరణ కార్యక్రమంలో జిల్లా ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, బెజవాడ సురేష్ రెడ్డి, ఐనాబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కుప్పం రంగసాయి, విసి రెడ్డి, సరస్వతి కళాశాలల చైర్మన్ రమణారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, కండే శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరేనా కొంచెం అంతా రెడీ అయిపోయింది.
ఇంకా రోషన్ అయిపోతుంది తీయాలి కదా ఏ పక్క ఈ కాంతి పట్టుకుంటే నాకు కొంచెం వెనక్కి రారా. అందరికీ నమస్కారాలు. మా అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం రేపంటే డిసెంబర్ 1వ తారీఖు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుపుకోబోతున్నాం. 30 సంవత్సరాలు అయింది పెద్దలు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు మరణించి. ఇప్పటికి కూడా వారి ఆశయాల్ని అనుసరిస్తూ మాగుంట సుబ్బరామరెడ్డి గారి అభిమానులందరూ కూడా, మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా వారు కొనసాగించే మార్గాలన్నీ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్తూ కుటుంబ సభ్యులందరూ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ 30 సంవత్సరాలుగా కూడా కొనసాగించడం అనేది కూడా జరగటం మీకు అందరికీ తెలిసిన విషయమే. అది ఈ ప్రాంతంలో బడుగు పేద ప్రజలకి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా, ఈ వెనుకబడిన ప్రాంతానికి ముఖ్యంగా మంచినీటి వసతి అనేది మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సప్లై చేయటం అనేది కూడా చూశారు. అదేవిధంగా విద్యను అభ్యసించేదాని కొరకు ప్రత్యేకంగా బాలికలందరూ కూడా వారి వారి గ్రామాల నుంచి వెళ్ళి స్కూల్ చదువు అయిన తర్వాత జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి అనేది వెళ్ళలేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేని సమయంలో కూడా మారుమూల ప్రాంతాల్లో 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభించడం అనేది చూసాం. అదేవిధంగా వైద్య సదుపాయాలు అంటే హార్ట్ ఆపరేషన్స్ అయినా, లివర్, కిడ్నీ ఇటువంటివన్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్స్ అయినా కూడా వారు ఎంతో ముందు చూపుతో కూడా ఆలోచించి వీలైనంత వరకు హాస్పిటల్ వారికి కూడా సహాయం చేస్తూ పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా వసతి అనేది కూడా ఏర్పరచడం అనేది కూడా చూసాం. ఇక రోడ్ల అభివృద్ధి అంటే ఆ కాలంలో అప్పుడు వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు నేరుగా నిధులు ఇవ్వటం కూడా ఉండేది. అప్పటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ఒంగోలు పట్టణంలోనూ, కనిగిరి పట్టణంలోనూ, కందుకూరు పట్టణంలోనూ పలు రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేది కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు కూడా నంద్యాల పార్లమెంటు అప్పుడు వారి రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడే ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఏ విధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు నిధులు అనేది నేరుగా తీసుకురాగలిగారు అనేది విచారించి ఆయన ఆ ప్రాంతాల్లో కూడా ఆ సిమెంట్ రోడ్లు వేయటం కూడా చూసామన్నప్పుడు. అందుకని మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలనేది మాగుంట కుటుంబం లక్ష్యం. అదేవిధంగా మా వదినమ్మ గారు, పార్వతమ్మ గారైనా కొంతకాలం వారు కూడా పార్లమెంట్ మెంబర్గా, శాసనసభ్యురాలుగా కూడా సేవలు చేయటం అనేది కూడా చూసిన విషయమే. ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత నుంచి సుబ్బరామరెడ్డి గారి ఆశయమే ముఖ్యమది. అందరితో, ప్రజలందరితో కలిసిమెలిసి
వారి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్లాలనేది సుబ్బరామిరెడ్డి గారి అభిమానులు అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్నవారు ఇప్పుడంతా ముసలి వాళ్ళు అయిపోతున్నారు, కుర్రవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఈ కార్యక్రమం అంటే పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఇప్పటికి 5-6 రోజుల నుంచి వారి అభిమానులందరూ చక్కటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలంటే ఈ స్టేజ్లో అన్నీ కూడా నిర్మాణము, మంచి వసతి. సుబ్బరామిరెడ్డి గారికి అన్నం అనేది ఎప్పుడు కూడా చాలా ప్రేమమైంది, చాలా పవిత్రమైంది అనే ఆలోచనతో ఉండేవారు కూడా. దానం అంటే అన్న ప్రసాదం అనేది వారి తలంపది కూడా. అందుకని డిసెంబర్ 1వ తారీఖు వారు మరణించిన రోజు అన్నప్రసాదాన్ని ఇక్కడ పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే దాదాపు 30 సంవత్సరాల నుంచి జరిపించడం అని అంటే, ఈ అన్నప్రసాదానికి వచ్చిన వారందరికీ కూడా సుబ్బరామిరెడ్డి గారి అభిమానులకి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండకూడదు వసతులనే ఉద్దేశంతోనే అన్ని హంగులను ఇక్కడ ఏర్పరిచే ప్రయత్నం అనేది కూడా మాగుంట సుబ్బరామిరెడ్డి గారి అభిమానులందరూ కూడా చేయటం అనేది మనం ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ, దాట్వా తుఫాన్ అనేది రకరకాల తుఫాన్లు వస్తున్నాయి మనకు. ప్రకృతి వైపరీత్యం అనేది కాలాతీతం అనేది అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది మనం ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో ఈ దాట్వా తుఫాన్ అనేది ఇప్పుడు ఒక వర్షం అనేది కూడా రావటం అనేది, అందులో మాగుంట సుబ్బరామిరెడ్డి గారి డిసెంబర్ 1వ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక ఆనవాయితీగానో ఒక మంచిగానో కూడా శుభ సూచనంగానో కూడా వర్షం రావటం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ఆ వర్షం అనేది ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా సుబ్బరామిరెడ్డి గారి పైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా కూడా ఆయనే జరిపించుకోబోతారు. ఇటువంటి వర్షము అనేది కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మాగుంట సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని కూడా ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా మాగుంట కుటుంబ తరఫున ప్రత్యేకంగా తెలుపుకుంటూ, మా తనయులు ఇద్దరు కూడా రాఘవరెడ్డి గారు, నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకునే దాని కొరకు ఇక్కడ ఉన్నప్పుడు కుటుంబం అంతా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో మాగుంట కుటుంబ అభిమానులతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఉండటం, అందుకు అధికారులందరూ కూడా డిఎస్పీ గారు కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ప్రాంగణంలో వచ్చున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చున్నారు. ఉన్నప్పుడు అధికారుల ప్రోత్సాహం అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అందరూ ఎంతో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఈ సుబ్బరామిరెడ్డి గారి మాగుంట సుబ్బరామిరెడ్డి కార్యక్రమం అంటేనే ఒక ఇంటి కార్యక్రమంగా కూడా భావిస్తూ వారన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే దాని కొరకు విచ్చేస్తున్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంతోషం. థ్యాంక్ యూ.